సభలో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను రాహుల్ గాంధీ విడుదల చేయబోతున్నారు. తుక్కుగూడ సభను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 10 లక్షల మందిని సమీకరించబోతున్నారు. సభ ఏర్పాట్లపై మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ మరొకసారి కూడా జాతీయ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు వేదికను సిద్ధం చేసింది. ఇదే వేదిక నుంచి రాహుల్ గాంధీ గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా ఇక్కడ విడుదల చేశారు. ఇక మరి 10 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు మరి తెలంగాణ కాంగ్రెస్ మరి ఈ యొక్క ఏర్పాట్లను అయితే చేస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక చివరి దశకు చేరుకున్నాయి ఏర్పాట్లన్నీ కూడా. మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానున్న కాంగ్రెస్ జనజాతర సభ వేదికను ఉద్దేశించి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. ఇక మరి జాతీయ మేనిఫెస్టోను కాంగ్రెస్కు సంబంధించిన మేనిఫెస్టోను అయితే విడుదల చేసేందుకు ఇప్పటికే మరి ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించిన అంశంపై తెలంగాణ కాంగ్రెస్ అంతా ఒక ఉత్సాహంగా ఉందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ శ్రేణుల్లో మరొకసారి కూడా మరి గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలను కూడా పూర్తి చేసి మరొకసారి పార్లమెంటు ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. సుమారు 70 ఎకరాలకు పైగా స్థలంలో మరి ఒక సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మరి రేపు సాయంత్రం జరిగే ఈ సభ కోసం పార్కింగ్ కోసం సుమారు 550 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించినట్టు మరి తెలుస్తుంది. ఓవరాల్గా 10 లక్షల మంది కూడా ఈ యొక్క సభకు వచ్చే జనాన్ని సమీకరించే బిజీలో కాంగ్రెస్ నేతలంతా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ ఏర్పాట్లు అయితే తుది దశకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా మరి దేశంలో కాంగ్రెస్ పార్టీ మరి జాతీయ మేనిఫెస్టోను రిలీజ్ చేస్తున్న సందర్భంలో మరి తెలంగాణలో ఈ సభ రెండో సభ నిర్వహించడం అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల అమలు చేసి మరొకసారి కూడా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలను కూడా రెఫరెండంగా భావిస్తాం. ప్రజలు ఖచ్చితంగా మాకు 17 పార్లమెంటు స్థానాలలో మరి 14 పార్లమెంటు స్థానాలలో గెలిపించబోతున్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న క్రమంలో మరొకసారి మరి ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా ఈ యొక్క సభా వేదిక నుంచి కూడా పాల్గొనబోతున్నారు. ఈ సభపైనే తెలంగాణ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే ప్రతిపక్షాలు ఒకవైపు విమర్శిస్తున్నాయి. సో మీరు అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు కూడా మీరు అమలు చేయలేకపోయారు. ఇక ఇప్పుడు రైతులకు పంటలకు నీరందక పొలాలు ఎండిపోతున్నాయి. ఒక వైపు మరొక వైపు కరువు వస్తోంది. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ సభపైనే మరి ఇక రేవంత్ రెడ్డి సీఎంగా మరి ఈరోజు సిరిసిల్లలో మరి తెలంగాణ మాజీ సీఎం మాట్లాడిన కేసీఆర్ మాటలకు ఎలాంటి జవాబు ఇస్తారనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా మరి కాంగ్రెస్ తెలంగాణ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఇప్పటికే మరి ఏర్పాట్లపై కాసేపటి క్రితమే మరి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మరి మీడియాతో కూడా మాట్లాడారు. మరి జాతీయ మేనిఫెస్టోను తెలంగాణ వేదిక నుంచి వెలువరించడం మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని సూచిస్తోందని కూడా వారు చెప్పడం మనం గమనించవచ్చు. సో ఇక్కడ మనతో మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను హైదరాబాద్ నుంచి రిలీజ్ చేయడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ తుగ్గూడలో ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎలక్షన్లో కూడా ఇక్కడనే పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు అనేది గ్యారెంటీది ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. అది సక్సెస్ కావడం అయింది. ఆ యొక్క స్కీమ్స్ ఆ రోజు ఇక్కడ రిలీజ్ చేయడం వల్ల తెలంగాణ ప్రజలు మొత్తం నమ్మడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవదనుకున్న సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఈరోజు కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంశం అనేది ఏదందో తెలంగాణలో జాతీయ మేనిఫెస్టో 5 న్యాయ గ్యారెంటీలు అనేటివి 5, అందులో మళ్ళీ మొత్తం కలిపి 25 గ్యారెంటీలు ఇక్కడ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క మీటింగ్ తోటి దేశంలో కూడా ఎక్కడ జరిగిన మీటింగ్ ఇక్కడ 10 లక్షల మందితో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాలతోటి ఈ రాష్ట్రంనే కాదు దేశంలో మొత్తం కూడా కాంగ్రెస్ సైడ్ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వము 400 సీట్లు వస్తామని చెప్పి ప్రగడపాలు పలుకుతూ ఉన్నారు. అదంతా ఇంతకుముందు టీఆర్ఎస్ ఎట్లయితే పలికిందో అదేవిధంగా బీజేపీ పలుకుతుంది. ఖచ్చితంగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అవకాశం ఉంది. అంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయలేకపోతున్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయి, మీరు రైతులను పట్టించుకోకుండా కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి కూడా మరి మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ విమర్శిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? తెలంగాణ రాకముందు కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చారు. ఇచ్చి కూడా 10 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చలేదు. నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నమ్మిరు జనాలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామని ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం తెలంగాణ ఇచ్చింది. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు సోనియా గాంధీ యొక్క తెలంగాణ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే కూడా నమ్మి తెలంగాణ గెలిపించారు. ఈ రోజు కూడా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 14 కంటే తక్కువ సీట్లు రావు, 14 కంటే పైనే వస్తాయి. తెలంగాణ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఎందుకంటే 2 సార్లు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కడికి నెరవేర్చలే. వాళ్ళు ఒక మతతత్వంతో ముందుకెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ రోజు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు కూడా ప్రజలకు అందరూ కూడా బహుజనులకు కానీ, ఎస్టీ బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఈ దేశంలోని సంబంధ వర్గాలందరూ కూడా న్యాయం జరుగుతుందని దేశ ప్రజలు నమ్ముతా ఉన్నారు. కాకపోతే ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు పూర్తిగా ప్రజలకు నిజం తెలియకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉంది, దేశంలో కూడా ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేయడం జరిగింది. అదేవిధంగా న్యాయయాత్ర కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు పూర్తి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉన్నారు. మీరు చెప్పండి సార్, ఇప్పుడు రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల పంటలు ఎండిపోయి రైతులు మరి తీవ్రమైన దుఃఖంలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ రైతులను పట్టించుకోవట్లేదు, ఎండిపోతున్న పొలాలకు నీళ్ళు ఇవ్వట్లేదు. సో కరువును పట్టించుకోకుండా రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు అంటున్నారు. ఏమంటారు? అది వారి దివాలా కోరుతనమే తప్ప గత నవంబర్లో ఎలక్షన్ జరిగింది. ఈసారి వర్షపాతము తక్కువగా ఉన్నందున కొన్ని పంటలు వాటర్ లెవెల్ పడిపోయినందున, అంతేగాని ఈ ప్రభుత్వం వచ్చింది డిసెంబర్లో 7వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగింది. చలికాలంలో వర్షాలు పడేది అనేది వాళ్ళ అవివేకము. మరి ముఖ్యంగా ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉండి ఎవరి మంత్రుల దగ్గరికి కానీ ముఖ్యమంత్రి దగ్గరికి కానీ ప్రతి ఒక్కరు కలిసి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ముందుండి ప్రతి సమస్యను కూడా ఈ ప్రజాపాలనలో దిగ్విజయంగా పని జరుగుతుంది. మీరు చెప్పండి సార్, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 14 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాయి అంటున్నారు. మరి రేపు జరిగే ఈ మీటింగ్ సక్సెస్ అవుతుంది అంటారా? మీరు రేపు ఇచ్చే మేనిఫెస్టోని కూడా జాతీయ స్థాయిలో విడుదల చేయాల్సిన మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రం నుంచి రిలీజ్ చేస్తున్నారు, అది కూడా అమలు అవుతుంది అంటారా? కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది. 6 గ్యారంటీలు ఇక్కడే ఇదే స్థానంలో కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తాను ఏదైతే మాట చెప్పిందో తెలంగాణ ఇచ్చింది. అదేవిధంగా 6 గ్యారెంటీలు గిట్టంగా 3 మాసాలు తిరగక ముందుకే మహిళా తల్లులకు బస్సు ఫిరిస్తామని చెప్పి బస్సు పెట్టేశారు. అదేవిధంగా 500 సిలిండర్ అన్నారు, 500 సిలిండర్ గిట్ట అమలు చేశారు. కోడ్ వచ్చింది కాబట్టి అది ఇంకా చేయలేదు. రైతు బంధు గిట్టంగా వేస్తూ ఉన్నారు. రైతు బంధు గిట్టంగా ఏం ఆపలేదు, వేస్తూ ఉన్నారు. దుష్ప్రచారం ఏంటంటే వాళ్ళు చేసుకుంటే అది ఇది అంటున్నారు. కానీ 14 మా గవర్నమెంట్ ఏదైతే చెప్తా ఉన్నారో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా 14 గెలిచి తీరుతాం. అదేవిధంగా కాంగ్రెస్ నమ్ముతా ఉన్నారు జనాలు. బీజేపీ చేసే నాటకాలకు బూటకాలకు నమ్మట్లేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్కు ప్రజలు మొత్తం గిట్టంగా కాంగ్రెస్ వైపే తిరిగి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 3 నెలలు అయింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తుందని చెప్పి నమ్మకం మీద ఉన్నారు. ఖచ్చితంగా అవుతుంది. వాళ్ళంతా ఇంకా ఏదో చెప్పి ఆ దేవుని మీద ఏదో రాముని ఎప్పుడో మేము చూడలేదు, శ్రీరామనామం ఎప్పుడు చేయలేదు అన్నట్టుగా వాళ్ళు ఏదో దేవుని ముందు పెట్టుకొని అబద్ధం ఆడుతుండ్రు. ఆ దేవుడే వీళ్ళకి ప్రమాదకరం. ఆ దేవుని మీద అబద్ధం ఆడి దేవుని ముందుకు తీసుకొచ్చి రాజకీయం చేస్తారు కాబట్టి ఆ దేవుడే వీళ్ళను మోసం చేసి దేవుడే వీళ్ళను తొక్కుతాడు. మేము ఎవరు ప్రజలు అనగదొక్కవలసిన అవసరం లేదు, వీళ్ళకు బుద్ధి చెప్తారని చెప్పేసి గీతంగా. సో ఇది ఓవరాల్గా మరి కాంగ్రెస్ నాయకుల్లో ఒక విశ్వాసం అయితే కనిపిస్తోంది. రేపు జాతీయ మేనిఫెస్టోను రాహుల్ గాంధీ చేతుల మీదుగా తెలంగాణ రాజధాని తుక్కుగూడలో మరి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం కావచ్చు. ఇదే వేదిక నుంచి కూడా మరి భారీ వేదికను కూడా ఏర్పాటు చేశారు. సో మరి ఈ వేదిక నుంచి
విడుదల చేయడం అయితే ఇది కాంగ్రెస్ చరిత్రలో మరొక మైలురాయిగా చెప్పుకోవచ్చు. గతంలో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా 6 గ్యారెంటీలకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా ఇక్కడి నుంచే రాహుల్ గాంధీ విడుదల చేశారు. ఇక మరి చెప్పిన ప్రకారంగా 100 రోజుల్లో మరి 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలను అమలు చేశాము. ఇక రేపొద్దున రిలీజ్ చేయబోయే జాతీయ మేనిఫెస్టోను కూడా మరి ఖచ్చితంగా అమలు చేస్తారు. కాంగ్రెస్ అంటేనే ఖచ్చితంగా నమ్మకము. ఇక ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పార్టీ కనుక రేపొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రభావంతో ప్రజలంతా మా వైపే ఉన్నారు కనుక 14 సీట్లలో గెలిచి తీరుతామని చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా 10 లక్షల మంది జనాన్ని సమీకరిస్తామని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో మరి కేవలం తెలంగాణ మాత్రమే కాదు దేశం అంతా కూడా మరి ఈ యొక్క సభపైనే దృష్టి కేంద్రీకృతమై ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం కోసం మేనిఫెస్టో విడుదల చేశారు. 6 గ్యారెంటీల పేరుతో మరి అమలు చేసే దిశగా ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ ఎన్నికల్లో లోక్సభలో మరి 14 సీట్లకు గెలుస్తామనే విశ్వాసం చెప్తున్న నేపథ్యంలో జాతీయ మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తున్న క్రమంలో మరి ప్రజలు బూత్ స్థాయిలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో అమలు చేసే దిశగా మా వైపే ఉన్నారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ సభ పైన దేశవ్యాప్తంగా మరి అందరి దృష్టి కేంద్రీకృతమై ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతిలో శ్రీనివాస్, న్యూస్ 360.